తీసుకో ముక్క మానసిక వికలాంగురాలు పాప వచ్చేసి మైల్డ్ కేటగిరీకి ఉంటుంది. మన దగ్గరకు వచ్చేసరికి పాప 6th క్లాస్లో ఉంది. 2016 మనుగోలులో బలిదా సెంటర్ స్టార్ట్ చేసినప్పుడు పాప 6th క్లాస్ నుంచి మన దగ్గర వచ్చేది. రాయడం చదవడం అన్నీ మన దగ్గరే నేర్చుకుని బలిదా సెంటర్లో నేర్చుకునింది. ఇప్పుడు పాప 10th కంప్లీట్ అయిపోయింది సార్. మ్యాథ్స్ ఒకటి మిగిలి ఉంది పాప. నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 10th కంప్లీట్ అయిపోయింది. కల్పన సార్, హియరింగ్ ఇంపైర్మెంట్ అమ్మాయి వచ్చేసి MBBS పిడూరులో చదువుతుంది. 1st క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కంప్లీట్ అయ్యింది. 6th క్లాస్కి మన ZPHS హై స్కూల్లో జాయిన్ చేసాం పాపని. పాప రెమెడియల్ టీచింగ్కి మన బలిదా సెంటర్కి వస్తుంది సార్. ఇప్పుడు పాప బాగా చదవడం రాయడం అన్నీ బాగా నేర్చుకుంటాం సార్. ఇలా మేము టచ్ చేయాలన్నా చెప్పండి. 8th క్లాస్ కంప్లీట్ MP UP చెరుకుబడిలో 8th క్లాస్ కంప్లీట్ అయింది సార్. 1 ఇయర్ బ్యాక్ 1 ఇయర్ అంతా స్కూల్లో జాయిన్ చేస్తాం రారా అంటే రానే లేదు బాబు. తర్వాత మేము 2-3 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి సమ్మర్లో వెళ్ళి మాట్లాడి ఈ ఇయర్ 9th క్లాస్ హై స్కూల్లో డేవిడ్ సార్ వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసాము. ఇప్పుడు కొంచెం అంటే బ్రెయిలీ నేర్చుకుంటున్నాడు సార్. వీడికి గవర్నమెంట్ సమగ్ర శిక్ష తరఫున ట్యాబ్ కూడా ఇప్పించాం. ఈ పాపకి ఈ పాపకి వీళ్ళ చెల్లి ఈ పాప నందిన అశోక్ రా అమ్మాయి మానస అయితే MI ఇంట్లోనే ఉంది సార్. భయపడి వాళ్ళ పేరెంట్స్ పంపలేదు. నేను వెళ్ళి మన మొబైల్ చేసి ఇప్పుడు ఈ జూనియర్ స్కూల్లో గర్ల్స్ కాలేజీ పడడం మాకు ఒక ప్లస్ అయింది సార్. ఎందుకంటే 10th అయిపోయినటువంటి వికలాంగుల పిల్లల్ని దూరం పంపించలేరు పేరెంట్స్. ఇక్కడే స్కూల్ ఉందమ్మా, మా బయట కూడా పక్కనే ఉంది అనగానే పేరెంట్స్ పంపిస్తున్నారు పిల్లల్ని. ఈ పాప మానస పావని అనే అమ్మాయి కూడా జూనియర్ ఇంటర్ జాయిన్ అయ్యింది సార్. 2 పిల్లల్ని మేము హై స్కూల్ ప్లస్లో జాయిన్ చేశాం 10th తర్వాత. వాళ్ళ నాన్న మేము ఉంటేనే మేడం పంపిస్తానంటే నేను తీసుకొస్తాను వెళ్ళానంటే అప్పుడు పంపిస్తాను. అంటే భయపడతాను. సచివాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సదరన్ స్లాట్ చెప్పమన్నారు. సదరన్ స్లాట్ ఇస్తున్నారు మేడం. ఉంది మళ్ళీ వెయిటింగ్ చాలా వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు మేడం. మా దగ్గర ఇప్పుడు అలవాటు వీళ్ళు పక్కకి నుంచి వచ్చి ఫోటో చూడండి సార్. సార్ రండి +2 వాళ్ళకి ఆసాలు పెట్టిస్తున్నారు సార్. మనకు వచ్చేసి విజయ్ భాస్కర్ రెడ్డి సార్. ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3 పురస్కరించుకొని ఈరోజు డిసెంబర్ 3వ తేదీ 10వ తేదీన ఈ వికలాంగుల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా మనబోలు మండలంలోని భవితా సెంటర్లో జరుపుతున్నారు. మరి దీనికి సంబంధించి గౌరవ ఎంపీడీఓ గారు, అలాగే స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు గారు, మరి కొంతమంది ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని
ఎంతో ఘనంగా జయప్రదం చేసేదానికి స్థానికంగా పనిచేస్తున్నటువంటి మన రమేష్ గారు, అలాగే విజయ్ కుమార్ రెడ్డి గారు, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు, వీళ్ళందరూ కలిసి కొంత వారి యొక్క సౌజన్యంతో విద్యార్థులకు అందరికీ కూడా చక్కటి భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్వర్ణ టోల్ ప్లాజా వారి యొక్క సౌజన్యంతో మరి ఈ వికలాంగ విద్యార్థులకు అందరికీ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి కిట్స్ అన్నీ కూడా వీల్ చైర్స్ కానివ్వండి, బీరువాస్ కానివ్వండి, మరి సర్జికల్ టేబుల్ కానివ్వండి, ఇలా వాళ్ళకి అవసరమైనటువంటి ఫిజియోథెరపీ చేసేదానికి అవసరమైనటువంటి పరికరాలు కానివ్వండి కూడా ప్రతి సంవత్సరం వీళ్ళకి అడిగిన దానికి అనుకూలంగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిపార్ట్మెంట్ వైజ్ కూడా పిల్లలకు అవసరమైనటువంటి కిట్స్ కూడా సంవత్సరం అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ అద్భుతమైన కార్యక్రమం ద్వారా ఈ బిడ్డల్లో మంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని మరి జీవితంలో పైకి ఎదిగేదానికి ఇదంతా కూడా తోడ్పడతాయి. మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇద్దరు కూడా టీచర్లు కూడా IERT టీచర్లు కూడా చాలా చక్కగా విద్యార్థులను కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ యొక్క మానసిక వికాసానికి మరి వీరు తోడ్పడుతూ వాళ్ళ యొక్క వికలాంగత్వాన్ని కొంచెం తగ్గించేదానికి ఫిజియోథెరపిస్టులు కూడా పనిచేస్తూ మరి వీరి ముగ్గురు యొక్క కాంబినేషన్లో అలాగే స్థానిక ప్రధానోపాధ్యాయులు మరియు మండల ఆఫీస్ తరఫున మేము అందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. మరి విద్యార్థులకు భవిష్యత్తులో ఏదైనా సరే ఎటువంటి అబ్యూజ్మెంట్ కానీ హరాస్మెంట్ కానీ లేకుండా మరి వారికి అన్ని వివరాలు కూడా తెలియజేస్తూ ఈ పోక్సో చట్టాలు వాటి వల్ల ఏ విధంగా రక్షణ కల్పించబడుతుంది అనేటటువంటి విషయం మీద కూడా బిడ్డలకు అవగాహన కలుగజేస్తున్నాం. సో ఈ విధంగా వికలాంగ విద్యార్థులకు, దివ్యాంగ విద్యార్థులకు భవిష్యత్తులో ఎదిగి వారు కూడా సభ్య సమాజంలో అందరితో కూడా కలిసి అందరిలాగే జీవిస్తూ అందరిలాగే ఉద్యోగ అవకాశాలను కూడా సమానంగా పొంది మరి తమ యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. మనుగోలు మండలంలోని భవిత సెంటర్ నందు మనం డిసెంబర్ 3వ తేదీ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ భవిత సెంటర్ నందు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భవిత సెంటర్ నందు 2014లో ఈ భవిత సెంటర్ ప్రారంభం చేయబడిందని తెలియజేశారు. ఇందులో సుమారు 20 మంది పిల్లలు ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్కి వచ్చున్నారు. ఇక్కడ ఉన్న పిల్లలు మానసిక వికలాంగులైతేనేమి, కళ్ళు కనిపించిన వాళ్ళు, అన్ని రకాల దివ్యాంగులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి ఉన్న ఇక్కడ టీచర్స్ అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. ఈ పిల్లలకి సదరన్ సర్టిఫికేట్స్ కొంతమందికి లేవని తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా మేము మా సచివాలయాలతో డిజిటల్ అసిస్టెంట్లతో మాట్లాడి స్లాట్ బుక్ చేయించి సదరన్ సర్టిఫికేట్లు కూడా ఇప్పించడానికి మా వంతు ప్రయత్నం చేయగలమని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంపీడీఓ గారికి, టీచర్లందరికీ కూడా, హెడ్ మాస్టర్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ భవితా స్కూల్కి నేను ప్రతి సంవత్సరం కూడా భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను కూడా ఒక వికలాంగుడు కాబట్టి భగవంతుడు ఈ వికలాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం నేను ఈ కార్యక్రమానికి వచ్చి వీళ్ళందరితో పార్టిసిపేట్ చేసి వెళ్తూ ఉంటాను. మేడం వాళ్ళు కూడా చాలా కష్టపడి పిల్లల్ని దగ్గర తీసుకొని బాగా నేర్పిస్తూ వాళ్ళ ప్రతి విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు బాగా నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని చూసి నేను కూడా చాలా అభినందిస్తూ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను. ఈరోజు పోయిన సంవత్సరం నేను పిల్లలకి బట్టలు కూడా ఇచ్చాను, భోజనం కూడా పెట్టించాను. ఒకసారి పెళ్లి డే ఏది మేడం, ఏ రోజు? సంక్రాంతి రోజు పిల్లలందరికీ బట్టలు ఇచ్చాను, భోజనం పెట్టించాను. నిజంగా ఇలాంటి పిల్లలకు సేవ చేయడానికి నాకు ఈ కాలేజీకి వచ్చి అవకాశం కల్పించినటువంటి ఆ దేవుడికి ప్లస్ ఇద్దరు దేవతలకి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ సందర్భంగా మా పిల్లలకు కూడా ఇంటర్మీడియట్ చదువు పిల్లలు కొత్తగా కాలేజీ వచ్చిన తర్వాత చాలా చక్కగా చదువుకుంటూ మండల స్థాయిలో ఫస్ట్ రావడం జరిగింది. వాళ్ళకు కూడా అభినందిస్తూ వీళ్ళతో పాటు నేను నా వంతు సహాయంగా వాళ్ళకు కూడా భోజనాలు ఏర్పాటు చేశాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు భవితా సెంటర్లో తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కలిసి వికలాంగుల దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి సంవత్సరం జరిగేటటువంటి కార్యక్రమం. ఈ పిల్లలు ఒక రకంగా చెప్పాలంటే కల్మషం లేనటువంటి పిల్లలు, ఎందుకంటే వీళ్ళకి మోసము, టక్కర, తర్వాత అన్యాయం ఇంకా తెలియదు. దేవుళ్ళతో సమానం వీళ్ళు ఎక్కువగా తల్లి దగ్గరే ఎక్కువ టైం వీళ్ళు ఉంటున్నారు. అదృష్టవంతులు.
ఎందుకంటే అన్ని బాగున్న పిల్లలు ఆ స్కూళ్ళకు అటో ఇటో వెళ్తూ ఉంటారు. ఈ పిల్లల్ని ఎక్కువగా తల్లులు బాగా వాళ్ళ దగ్గరే పెట్టుకొని వాళ్ళ బాగోగులు చూస్తున్నారు. కాబట్టి ఈ పిల్లలు దేవుళ్ళతో సమానం అనేది నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే ఇలాంటి పిల్లల్ని వారి యొక్క అభివృద్ధి కోసం మనము కొంతవరకు వాళ్ళను ప్రోత్సహిస్తూ అధైర్యం పడకుండా వాళ్ళను అంటే రకరకాల ఇది ఉంది కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ వేరియస్ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ స్పీచ్ థెరపీ అయితేనేమి, తర్వాత బ్రెయిలీ డిగ్రీ అయితేనేమి, ఇలాంటివన్నీ వాళ్ళను ప్రోత్సహించి పైకి తీసుకురావటం మంచిది. ఎందుకంటే ఇప్పుడు 2 పిల్లలు మన మేడం వాళ్ళు చెప్పారు 10th అయిపోయి ఇంటర్ చదువుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం తరఫున మంచి ప్రోత్సాహకాలు ఉన్నాయి. చదువులో రాణించగలిగితే మంచి ప్రోత్సాహకాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరినీ ప్రభుత్వం బాగా ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా సమాజం కూడా వీళ్ళ పట్ల చిన్న చూపు చూడకుండా వాళ్ళను అభిమానంతో మనం దగ్గర తీసి వాళ్ళు వీలైనంత వరకు రికవర్ అయ్యేటట్టుగా మనం ప్రోత్సహించి వాళ్ళని మంచి మార్గంలో పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈ భవితా సెంటర్ మా పాఠశాలకి ట్యాగ్ కావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కొంతవరకు అన్ని చేయలేకపోయినా కొంతవరకు వాళ్ళకు సర్వీస్ చేసే అదృష్టం నాకు కలిగింది. అదేవిధంగా ఇక్కడ మన మేడం వాళ్ళు శంకర మేడం, శ్యామల మేడం వీళ్ళని చాలా కన్న బిడ్డలతో సమానంగా చూసుకుంటున్నారు. ఎప్పుడు చూసినా వాళ్ళకు దగ్గర ఉండి వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీరుస్తూ కన్న బిడ్డల కంటే వీళ్ళని ఎక్కువగా చూస్తున్నారు. మరి ఒకసారి తల్లులకు ఈ పిల్లలందరికీ ఈ యొక్క ఏమంటుంది ఈ భవితా సెంటర్ ఉత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు. సో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అనేది డిసెంబర్ 3వ తారీఖు ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. ఈ సంవత్సరం కొంచెం వర్షాల కారణంగా ఈరోజు జరుపుకుంటున్నాం. దివ్యాంగులు అంటే వాళ్ళకి ఒక స్పెషల్ ఎబిలిటీ ఉంటుంది. వాళ్ళకి ఏదన్నా దేవుడు ఏదన్నా చిన్న లోపం పెట్టినా కూడా వాళ్ళకి అంతకంటే మంచి తెలివితేటలను అందించి ఉంటాడు. అది మనం గుర్తించాలి, తల్లిదండ్రులుగా మీరు గుర్తించాలి. అండ్ ఇక్కడ ఈ స్కూల్లో ప్రత్యేకంగా వాళ్ళకు అవసరంగా పెట్టడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఇక్కడ టీచర్లకి తెలుస్తుంది. వాళ్ళని ఎలా ఇంప్రూవ్ చేయాలనేది వాళ్ళు ప్రయత్నించి వాళ్ళని ఇక్కడ ఇందాక ఆల్రెడీ 2-3 గురించి చెప్పారు. వాళ్ళు చదవడం కూడా తెలియదు, రాయడం కూడా తెలియదు. అలాంటి వాళ్ళు ఈరోజు ఇంటర్ కాలేజ్ దాకా తీసుకొచ్చారంటే ఆ ఘనత వాళ్ళకి నిజంగా వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పాలి. శ్యామల మేడంకి, శర్మ మేడంకి. అండ్ ఏదన్నా అంగవైకల్యం కానీ ఇట్లాంటిది ఏదన్నా ఉంటే ఎర్లీ స్టేజ్లో కనుక గుర్తించి రెగ్యులర్గా ఇక్కడ ఫిజియోథెరపీకి ప్రతి మంగళవారం క్యాంప్ జరుగుతుంది. తీసుకురాగలిగితే చాలా మార్పు అనేది మనం తీసుకురాగలుగుతాం. అది గుర్తించి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళలో వచ్చే మార్పు మీకే అర్థమవుతుంది. మీరు దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఈ స్కూల్ ఉన్నది ఈ పిల్లల కోసం మాత్రమే. అది మీరు గమనించి ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. నడుస్తుంది.